నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చీపురు చేతపట్టి పట్టణ వీధుల్ని శుభ్రం చేశారు. చంద్రబాబు మొదలుపెట్టిన స్వచ్ఛతా కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్తో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి బ్రహ్మాండంగా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఎక్కడ కూడా పేరుకు మాత్రం స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా ఇందులోకి వచ్చి స్వచ్ఛందంగా క్లీన్ చేసిన దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. కానీ ఈసారి ఈ రోజు నుంచి 1వ తేదీ వరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గాంధీ జయంతి ముందు రోజు వరకు ఈ యొక్క స్వచ్ఛతా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మా కమిషనర్ గారు విజయవాడలో వరద బాధితుల నిమిత్తం అక్కడ ఉన్నారు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చినటువంటి ప్రోగ్రాము. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రతి వార్డులో కూడా అన్ని పార్టీలు, జనసేన, బీజేపీ ఇంక్లూడింగ్ ఏ పార్టీ అయినా సరే వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం చేయాలని చెప్పి పిలిపిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం నెక్స్ట్ విడతకి ఇంకా బ్రహ్మాండంగా గూడూరు పట్టణంలో చేస్తామని చెప్పి మా సబ్ కలెక్టర్ గారికి